సూర్యాయ నమః సూర్యాయ నమః గ్రహదోషాలను నివారించి మానసిక ప్రశాంతతను కలిగించే సూర్యగ్రహ దివ్య చరిత్ర వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రియ భగవద్బంధువులరా, సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్ర వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు 8వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, నవగ్రహాలకి అధిపతి, మనందరి మీద వెలుతురు వేడిని ప్రసరింపజేసి మనం హాయిగా జీవించటానికి మార్గం చూపేవాడు సూర్య భగవానుడు. అటువంటి సూర్యగ్రహం యొక్క మహిమని ఈ రోజున మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజు గారి గురువు గారు. ఆయన జనకుడి యొక్క ఆస్థానంలోనే ఉంటూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో గురు తిరస్కారానికి గురైనటువంటి యాజ్ఞవల్క్యుడు వేద విద్యను సంపూర్ణంగా అధ్యయనం చేయలేకపోయాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా జనక మహారాజుకు చెప్పాడు. గురువుగారు, యాజ్ఞవల్క్య మహర్షి అసలు ఎవరు అని ఈ కథ వింటూ ఉన్నటువంటి శివానందుడు అనేటువంటి శిష్యుడు ప్రశ్నించాడు. అప్పుడు నిర్వికల్పానంద స్వామి జవాబు చెబుతున్నాడు. ఇదంతా కూడా నిర్వికల్పుడు అనే గురువు గారికి ఆయన శిష్యులకి మధ్య జరిగిన సంవాదం. ఈ నవగ్రహాల చరిత్ర అంతా కూడా. అప్పుడు గురువుగారు చెప్తున్నాడు, యాజ్ఞవల్క్య మహర్షి యొక్క తల్లి ఆలంబినీదేవి, తండ్రి దేవరాతుడు. ఈ విషయాన్ని పురాణం చెబుతాడు. ఆ విషయం అట్లా ఉంచి ఆ మహర్షి ఏ ఏ విద్యలను కాంక్షించాడో ఆ విద్య ఎందుకు లభించలేదో, తదనంతర కాలంలో ఎలా లభించిందో తెలుసుకోవాలి మీరు. ఆ విషయాలన్నీ మీకు చెబుతాను వినండి అన్నాడు. ఒకనాడు యాజ్ఞవల్క్యుణ్ణి ఆయన గురుదేవులు పిలిచారు. యాజ్ఞవల్క్యుడు ఒక వృక్షం యొక్క మూలంలో ఒక అరుగు ఏర్పాటు చేసింది. అంటే ఒక చెట్టు చుట్టూతా అరుగు కడతారు. మనం నైమిశారణ్యంలోకి వెళితే సూతగద్ది ఇవన్నీ అక్కడ ఉంటాయి. అలాగే గ్రామాల్లో కూడా చెట్టు చుట్టూతా అరుగు గట్టి ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చొని అదే రచ్చబండ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ అరుగు మీద ఆసీనుడైనటువంటి గురుదేవులకి సాష్టాంగ నమస్కారం చేసి యాజ్ఞవల్కుడు వినయంగా నిలబడ్డాడు. గురుదేవా, పిలిపించారట అన్నా. నాయనా, నీ విద్యాభ్యాసం పూర్తయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్న. గురువుగారు ముక్తసరిగా చెప్పాడు ఈ మాట. తన విద్యాభ్యాసం పూర్తయిపోయిందా? యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోయినాడు. గురువుగారి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. గురుదేవా, విశిష్టమైనటువంటి వేద విద్య, సాంఖ్యయోగాలు తమరు నాకింకా అనుగ్రహించలేదు కదా, మరి నా విద్యాభ్యాసం ఎలా పూర్తవుతుంది అనగానే గురువుగారు కొంచెం కటువుగా, ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు పో అన్నాడు. గురుదేవా, యాజ్ఞవల్క్యుడు నిర్ఘాంతపోయినాడు. తెలియక నేనేదైనా అపచారం చేశానా గురుదేవా? ఒకవేళ అలాగే నేను చేసి ఉంటే నన్ను మీరు క్షమించాలి అన్న. గురువుగారికి కోపం వచ్చింది. ఆపు నీ అధిక ప్రసంగం. అధిక ప్రసంగం నీకు అర్హతను ఆపాదించే అవకాశం లేదు. యాజ్ఞవల్క్య, మా నిర్ణయానికి కారణం అపచారం కానే కాదు, నీ గ్రహచారం మాత్రమే, వెళ్ళు అన్న. అంటే ప్రతి మానవుడికి కూడా ఆయన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కానీ లేదా పూర్వజన్మ దుష్కృతాలను బట్టి కానీ ఈ జన్మలో కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవకాశాలు పోతాయి. అందుకని ఆ విధంగా చెప్పాడు. కానీ గురుదేవుల పాదాల మీద పడి, గురుదేవా, గురుదేవా, నాకు అనుగ్రహించరా విద్య అంటున్నాడు. వెళ్ళమని ఆజ్ఞాపించాను కదా, వెళ్ళు అన్నా. గురువుగారి యొక్క అగ్ని గోళాల్లాంటి కళ్ళు చూసి మౌనంగా నమస్కారం చేసి యాజ్ఞవల్క్యుడు వెనుదిరిగాడు. యాజ్ఞవల్క్యుడు ఆ తర్వాత కాలంలో ఒక స్మృతి గ్రంథాన్ని కూడా రచించాడు. స్మృతి గ్రంథం అంటే ధర్మశాస్త్రం. ఇప్పటికీ యాజ్ఞవల్క్య స్మృతి అనే పేరుతో ఉంది ఆ గ్రంథం. అవమానం, ఆవేదన, ఆవేశం, ఈ మూడు కూడా యాజ్ఞవల్కుడి యొక్క హృదయంలో సముద్రంలో ఉండే అలల్లాగా పొంగుతూ ఉన్నాయి. యాజ్ఞవల్కుడు వంచిన తలకాయ ఎత్తకుండా యాంత్రికంగా నడుస్తూ ఉన్నాడు. ఆశ్రమ ప్రాంగణంలోంచి అవతలకి వెళ్ళాడు. ఎండ భయంకరంగా ఉంది. అక్కడి నుంచి బయలుదేరి అరణ్య మార్గంలోకి అడుగుపెట్టాడు. అరణ్యంలో నడుస్తూ ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు. తాను నడుస్తున్న మార్గం కాని మార్గం, అడవి జంతువులు అడుగుజాడలు ఏర్పడినటువంటి ఆ జంతు మార్గం తనని ఎక్కడికి తీసుకువెళుతుందో అతనికి తెలియదు. అది నరసంచారం లేనటువంటి ప్రాంతం. కేవలం అడవిలో ఉండే జంతువులు నడవడం వల్ల పాదముద్రలు ఏర్పడినటువంటి, బాట ఏర్పడినటువంటి ప్రదేశం అన్నమాట. యాజ్ఞవల్క్యుడు గురువుగారు అన్నటువంటి మాటల వల్ల కొంచెం మనస్సు వికలమై విరక్తితో కూడినటువంటి నవ్వు నవ్వుకున్నాడు. తనకిప్పుడు గమ్యం లేదు, వెళ్ళవలసిన మార్గం కూడా ఏమిటో తెలియదు. ఆ విద్యలను పొందే అర్హత నీకు లేదు అని గురువుగారు చేసినటువంటి అభిశంసన యాజ్ఞవల్కుడి యొక్క చెవుల్లో గింగురుమంటోంది. అప్రయత్నంగా ఆగాడు ఒక చోట. అసలు తనలో ఆ అర్హత ఎందుకు లేదు? తన యొక్క అనర్హతని గురుదేవులు ఏ ప్రాతిపదిక మీద నిర్ణయించారు? ఈ అన్యాయానికి కారణం ఏమిటి అని తర్కించటం మొదలుపెట్టాడు. అందులో గురువుగారు ఒక మాట చెప్పాడు. కారణం నువ్వు చేసిన అపచారం కాదు, నీ గ్రహచారం అన్నాడు. గురుదేవుడి యొక్క కర్కశమైన కంఠం యాజ్ఞవల్కుడి యొక్క చెవుల్లో మరొక్కసారి మారుమోగింది ఆ మాట. ముందుకు నడుస్తూ ఉన్నాడు. అపచారం కాదు అన్నాడు, గ్రహచారం అన్నాడు. యాజ్ఞవల్కులు మళ్ళీ ఆగాడు.
గ్రహచారమే కారణమా? గురుదేవులు పరోక్షంగా తన మీద ప్రస్తుతం ఉన్న గ్రహ వీక్షణను సూచించారా ఏమిటి? అందుకని ఇప్పటికీ మనం మన ఇంట్లో ఏదైనా జననం జరిగితే ఒక చక్రం గీయిస్తాం జ్యోతిష్ శాస్త్ర పండితుడి చేత. ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. రాముడు పుట్టినప్పుడైతే 5 గ్రహాలు ఉచ్చలో ఉన్నాయని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పాడు. యాజ్ఞవల్క్య యొక్క తెలివైనటువంటి బుద్ధి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం తన మీద ఏ గ్రహం యొక్క దృష్టి సరిగ్గా లేదు. నవగ్రహాలలో ఏ గ్రహం తనను చిన్నచూపు చూస్తోంది, ఇది ఆలోచన. ఇంతలోకే ఒక సరోవరం దగ్గరికి చేరాడు. ఆ సరోవరంలో ఉండేటటువంటి జలపక్షులు అరుస్తూ ఉన్నాయి కీచుబాచుమని. ఆ అరుపులు వినపడటం వల్ల యాజ్ఞవల్కుడి యొక్క ఆలోచనలకు భంగం కలిగింది. అప్పటికి అర్థమైంది, మండుటెండలో నడవటం వల్ల శరీరం అంతా చెమట పట్టింది. దప్పికతోటి నాలుక పిడచకట్టపోతోంది. ఇక నిర్మలమైనటువంటి ఆ సరోవర జలంలో దిగాడు. హాయిగా స్నానం చేశాడు. మధురంగా ఉన్నటువంటి ఆ నీళ్లని చక్కగా తాగి తన యొక్క దాహార్తిని తీర్చుకున్నాడు. మళ్ళీ కొలను గట్టు మీద ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు నీడలో. గ్రహచారం, ఇదే ఆయనకి గురువుగారు చెప్పిన మాట. ఏ గ్రహ వీక్షణ నాకు అనుగ్రహం లోపించింది. యాజ్ఞవల్కుడు కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్నటువంటి కళ్ళ ముందు అతడి యొక్క జాతక చక్రం ప్రత్యక్షమైంది. తక్కువడు కాదు. అందువల్ల అతడి చేతి వేళ్లు కదులుతూ ఉన్నాయి. యాజ్ఞవల్కుడు జాతక గణన చేస్తూ ఉన్నాడు. నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. గ్రహగతుల్ని అవలోకిస్తూ ఉన్నాడు. చాలాసేపటి తర్వాత యాజ్ఞవల్కుడు కళ్ళు తెరిచాడు. గురుదేవుడి యొక్క మాట గ్రహచారం. అప్పుడు అతడికి ఆ మాటల యొక్క అర్థం స్పష్టంగా అర్థమైంది. నిజమే, తన గ్రహచారం ఇప్పుడు తిన్నగా లేదు. సూర్యుడి యొక్క వీక్షణ వక్రంగా ఉంది నా జాతకంలో. తనకు కోరిన విద్య లభించాలి అంటే సూర్యగ్రహం యొక్క ప్రసన్నత అత్యంత అవసరం. ఆంజనేయ స్వామి అంతటి వాడి గురువు సూర్యుడు. కాబట్టి ధ్యానంతో తపస్సుతోటి తాను సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవాలి, తద్వారా ప్రత్యక్షం చేసుకోవాలి అని ఒక నిశ్చయానికి వచ్చాడు. యాజ్ఞవల్కుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను ఒక్కసారి పరిశీలించాడు. సూర్యాస్తమయం కావస్తోంది. రేపు సూర్యోదయ శుభ సమయంలో తన దీక్ష మొదలు పెట్టాలి అనుకున్నాడు. ఆ మాట అనుకోగానే యాజ్ఞవల్కుడి యొక్క ముఖం మీద చిరునవ్వు మెరిసింది. గురువుగారి తిరస్కారంతో తాను కుంగిపోల. లోకబాంధవుడైనటువంటి సూర్య భగవాను నేను నా తపస్సు ద్వారా మెప్పిస్తాను, నా స్తోత్రాల ద్వారా మెప్పిస్తాను, ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తాను, ఆశించిన విద్యలను ఆ మహాత్ముడి ద్వారా సాధిస్తాను. ఈ విధంగా మనసులో అనుకొని యాజ్ఞవల్కుడు తృప్తిగా నిట్టూర్పు విడిచి విశ్రాంతిగా ఆ చెట్టు కింద మేను వాల్చాడు. పడుకున్నాడు. ఆ రోజు రాత్రి సూర్యోదయం అయింది. సూర్య భగవానుడి యొక్క రాకని ముందుగా లోకాలకు తెలియజేస్తూ ఎర్రటి కిరణాలతోటి వచ్చాడు ముందు తూర్పు వైపున. ఆ తరువాత సూర్యుడు తన బంగారపు కాంతులు విరజిమ్ముతూ ఉదయించాడు. ఆ సరోవర జలంలో స్నానం చేసి
ఆ జలంలోనే నుంచొని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి యాజ్ఞవల్క్యుడు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసి తాను సాగించబోయే తపో సాధనకి సంకల్పం చెప్పుకున్నాడు. దేనికైనా సంకల్పం ఉండాలి. ఒక వ్రతం చేసినా, ఒక పూజ చేసి, నిత్య పూజ కూడా సంకల్పం. 2 చేతులు జోడించాడు సూర్య భగవానుడికి. ఉన్నట్లుండి ఆ సరోవరంలో అప్పటిదాకా ముడుచుకొని ఉన్నటువంటి తామర పూలు సూర్యుడి యొక్క కిరణాల వెచ్చని స్పర్శతోటి చకచకా వికాసం పొంది. అంటే సూర్య భగవానుడి యొక్క ఎండ సోకిన వెంటనే వికసిస్తూ ఉన్నటువంటి ఆ పద్మాల యొక్క జీవ చైతన్యం తన సంకల్పానికి శుభసూచకంగా భావించాడు. యాజ్ఞవల్క్యుడు గట్టు మీదకి వచ్చాడు. సూర్యుడి యొక్క కిరణాలకు ఏది అడ్డు తగలనటువంటి చోట ఉదయం నుండి సాయంకాలం వరకు ఎండ పడే చోటు ఎంచుకున్నాడు. చెట్టు కింద అయితే ఎండ పడదు, అందుకని కొంచెం దూరం జరిగాడు. ఆ సరోవర తీరంలోనే బాగా ఎండ పడే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞవల్క్యుడు తపస్సు మొదలుపెట్టాడు. కర్ణుడు కూడా సూర్యుడు తూర్పు వైపు తిరిగి మొదలు పెడతాడు. ఉదయాన్నే మధ్యాహ్నం 2 అయ్యిందాకా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తన వీపు మీద సూర్యుడి యొక్క కిరణాలు చర్రుమనమంటాయో అప్పటిదాకా సూర్యారాధన చేసేవాడు కర్ణుడు. సూర్యపుత్రుడు కదా ఆయన. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, అంటే రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఆ 2 దైవిక క్రియల్ని గమనించే స్థితిలో లేడు యాజ్ఞవల్క్యుడు. అంటే తపో దీక్షలో ఉండిపోయాడు. అతనిలోని పట్టుదల, భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత అద్భుతంగా విలసిల్లుతోంది. అచిరకాలంలోనే యాజ్ఞవల్క్యుడు తన యొక్క శరీర స్పృహను కూడా కోల్పోయాడు. ఆకలి దప్పులు జయించాడు. శీతోష్ణాలు లెక్క చేయటం లేదు. వెలుగు చీకట్లు ఈ ద్వంద్వాలకి అతీతంగా, అతి దూరంగా ధ్యానము అనేటువంటి క్షేత్రంలో సాగిపోతూ ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు. అందరికీ సాధ్యం కాదండి. ఇంతటి మహత్తరమైనటువంటి సాధన అంత తేలికైన విషయం కాదు. ఇతనిలో పట్టుదల ఉంది. మిగిలినటువంటి విద్యలన్నీ నేర్చుకోవాలి అని. కాలం గడిచిపోతోంది. యాజ్ఞవల్క్యుడు కంటూ ఉన్నటువంటి కమనీయ అనేటువంటి గడియ కదిలి వచ్చింది. తపస్సులో గాఢంగా మునిగిపోయినటువంటి యాజ్ఞవల్క్యుడి యొక్క అర్ధ నిమీలిత నేత్రాల మీద ఏదో ఒక కొత్త వెలుగు ప్రసరించింది. కనురెప్పలు స్పందిస్తూ మెల్లగా తెరుచుకుంది. ఎదురుగా కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుతురు కనపడింది. యాజ్ఞవల్క్యుడు తన యొక్క కంటి రెప్పలు టపటపలాడించి మళ్ళీ మూసేంత పరిస్థితి వచ్చింది. అంటే అటువంటి వెలుగుని వీక్షించలేకపోయాడు. అప్పుడు మేఘగర్జన లాంటి ఒక కంఠధ్వని వినపడింది. నాయనా యాజ్ఞవల్క్య అని. మెల్లగా కళ్ళు తెరిచాడు. ఈసారి అతని కళ్ళు నిబ్బరంగా చూడగలుగుతుంది సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల. ఎదురుగా కేంద్రీకరించినటువంటి కాంతి పుంజంలో నుంచి 7 గుర్రాలు రథాన్ని లాగుతూ బయటకు వచ్చింది. ఆ రథానికి ఒకే ఒక చక్రం, అదే కాలచక్రం. గుర్రాల వెనకాల సగం దేహం మాత్రమే ఉన్నటువంటి అరుణుడు ఉన్నాడు. గరుత్మంతుడి యొక్క అన్నయ్య ఆయన. ఆ రథంలో సహస్ర కిరణుడు అయినటువంటి సూర్య భగవానుడు ఎర్రటి మందారం లాంటి మనోహరమైనటువంటి శరీర వర్ణంతో, దానికి కట్టబడినటువంటి ఎర్రటి వస్త్రంతో, చేతిలో తెల్లటి తామర పువ్వు ధరించి, తన చుట్టూ ఆవరించినటువంటి బంగారపు కాంతులను చెదరగొడుతూ, చేతిలో ఉన్నటువంటి తెల్ల పద్మ
వర్ణాన్ని విక్కిరుస్తున్నటువంటి ఒక చిరునవ్వు నవ్వాట. అంటే పద్మాన్ని కూడా ఎగతాళి చేసేటటువంటి మహత్తరమైన చిరునవ్వు చిందించాడు సూర్య భగవానుడు. ఓం శ్రీ సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అంటూ రెండు చేతులు జోడించి తల పైకెత్తి నమస్కారం చేస్తూ ఆదిత్యుడి యొక్క మంత్రాలని పఠిస్తూ ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు. అలా ప్రత్యక్షమైనటువంటి సూర్య భగవానుడు ఆ తరువాత ఎటువంటి వరాలు అనుగ్రహించాడు, ఎలాంటి దివ్య విద్యలని అనుగ్రహించాడు అనే విషయం తెలియాలి అంటే రేపటిదాకా మనం వేచి ఉండక తప్పదు. రేపు కలుసుకొని చెప్పుకుందాం. అంతవరకు సూర్య భగవానుడి యొక్క దివ్య చరిత్రను వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి, మీకు ప్రవచనం నచ్చితే లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.